Kanchipuram Varamahalakshmi Silks, the Grand Banarasi Mela. First time ever in Hyderabad starting from November 1st. మాకు శివ ఈ సినిమాకి కూడా ఏంటంటే ఫస్ట్ క్లైమాక్స్ వేరండి సార్. షూటింగ్ వెళ్ళే టైంకి షూటింగ్ ఒక 1 వీక్లో ఉంటుంది కనుక క్లైమాక్స్ మార్చేసామండి. ఆ క్లైమాక్స్ సినిమా ప్రాణం అయిందండి. అలా ఇప్పుడు నాడియర్ క్లైమాక్స్ మార్చుకుంటాం. సరే అయితే సార్ ఒక పని చేద్దాం సార్, క్లైమాక్స్ లాస్ట్లో పెట్టుకుంటాం సార్. ముందు ఇప్పుడు క్లైమాక్స్ గురించి ఆలోచిస్తుంటే మనం ఇంకొక 1 వీక్లో షూటింగ్ వెళ్తున్నాం, డేట్స్ అన్ని పోతాయి కదా సార్. యాసి కథ అంతే, అదే కథ ఉంటుంది, క్లైమాక్స్ కూడా మార్చాలి కదా. శ్రీకాంత్ చచ్చిపోకూడదు, బతకాలి, ఆ సంఘాన్ని కలిపేసేయాలి, అంతే కదా సార్. దాన్ని ఆలోచిస్తాం సార్, కొత్తగా ఆలోచిస్తాం సార్. సరే అలాగని మేము షూటింగ్కి వెళ్ళిపోయాం సార్. ఆ ఎపిసోడ్ మాత్రం ఆ లాస్ట్ 2 days వరకు మాత్రం అలా పెండింగ్ పెట్టేసాం సార్. ఈ లోపల ఏంటంటే నా షూటింగ్ స్టార్ట్ అయిన ఒక 10 రోజులకి మా రామనాయుడు గారికి తెలుగుదేశం పార్టీ ఎంపీ సీట్ ఇచ్చారు. ఇంకా ఎంపీ సీట్ రాగానే ఇంకా ఆయన వాళ్ళ కాన్స్టిట్యున్సీకి వెళ్ళడం, ఇంకా తిరగడం, ఇంకా హడావాళ్ళు ఉండేవారండి. ఇంకా మా షూటింగ్ అయిపోతుంటుంది. ఇంకా క్లైమాక్స్ ఒకటే తీయాలండి. ఆ క్లైమాక్స్ తీయడానికి రైల్వే స్టేషన్ పర్మిషన్ ఇవన్నీ కావాలి. అంటే నేను అనుకున్న క్లైమాక్స్ కండి. అవును, ఫస్ట్ మేము రామానాయుడు గారు అంతా ఓకే ఇస్తున్నాం క్లైమాక్స్ కండి. బట్ ఇక్కడ ఏంటంటే క్లైమాక్స్ వేరే క్లైమాక్స్ కావాలండి. ఇక నాకు ఎవరు పడతారు క్లైమాక్స్ రెడీ అయిందా నాయుడు గారు అడుగుతున్నారు. ఆ క్లైమాక్స్ లేదు కదా, అది ఇదని. సరే నేను నాయుడు గారితో మాట్లాడతానులే అని రేపు షూటింగ్ అండి. పాసన్ మురళి 2-3 రకాలు చెప్పాడు, ఏది నాకు నచ్చలేదండి. నేనుగానే మౌలలి స్టేషన్కి వెళ్ళండి. ఆ స్టేషన్లో అప్పుడు నాగేశ్వరరావు గారు ఉండేవాడు స్టేషన్ మాస్టర్. ఓకే, ఆయన నేను పరిచయం చేసుకుని, సార్ ఇలాగే సార్ ఇది విధంగా సినిమా సార్, ఒక హాఫ్ డే షూటింగ్ ట్రాక్ పక్కన చేసుకుంటారు సార్, మీకు ఎవరికి డిస్టర్బెన్స్ ఉంటుంది సార్. మా రామారెడ్డి గారు లొకేషన్ అక్కడికి వెళ్ళారు సార్, క్యాన్వర్సింగ్కి వెళ్ళారు సార్. ఆయన ఇప్పుడు పర్మిషన్ నాకు కష్టమైపోతుంది కదా సార్. అంతే మీకు ఏ ఇబ్బంది లేకపోతే ఎవరికి ఇది అవ్వదు కదా, ఎవరు సార్, మేము మీకు నాది భరోసా సార్. కానీ ఏదో పాపం ఆయన బతిమాలితే సార్ చేసుకుని నేను చెప్తాను అన్నాడు. నేను చూసుకుంటాను, నేనే ఉంటాను రేపు ఇక్కడ అని వెళ్ళి అదే కారులో రామానాయుడు దగ్గరికి వెళ్ళండి. ఆయన ఇంటి దగ్గర కూర్చున్నాను. ఆయన క్యాన్వర్సింగ్కి వెళ్ళారు మాట. క్యాన్వర్సింగ్కి వెళ్ళి వచ్చేసరికి నైట్ 9:30 అలాగే అయిపోయింది. నన్ను చూసి షాకు, ఏమై ఇక్కడ ఉన్నామంటే మార్నింగ్ షూటింగ్ ఉంది కదా అన్నారు. అంటే ఆయన ఎక్కడ ఉన్నా కూడా ఇక్కడ ఏం జరుగుతుంది ఇప్పుడు అప్డేట్స్ ఉండేది. ఉంది సార్, నేను ఒక నిమిషం మీతో మాట్లాడి వెళ్ళిపోతాను వచ్చాను సార్. నేను లాస్ట్ కార్యకర్తలు అందరికీ లోపలికి వెళ్ళి ఏంటి అంటే లోపలికి వెళ్తాను సార్. రూమ్లోకి వెళ్ళి డోర్ వేసేసి కాలు పట్టాను. పడిపోయి ఏంటి అని సార్, నేను ఎవరో మీకు తెలియదు సార్, నన్ను మీ సంస్థలో అసిస్టెంట్గా పెట్టుకున్నారు, నాకు ప్రోత్సాహం ఇచ్చారు, నన్ను డైరెక్టర్ కూడా చేశారు. మీకు ఫస్ట్ ఏం చెప్పామో అది మీరు ఫస్ట్ ఇంప్రెస్ చాలా ఫీల్ అయ్యారు. మధ్యలో ఎవరెవరో ఏదో అన్నారని చెప్పేసి మీరు అది మార్చమన్నారు. దాన్ని మించి క్లైమాక్స్ నాకు రావట్లేదు సార్. పోసన్ మురళి గారు ఇదో చెప్పాడు, పోసన్ మురళి గారు ఎన్ని చెప్పినా నాకు ఎక్కట్లేదు సార్. ఈ ఒక్క అవకాశం సార్, నేను మీరు అనుకున్న దానికన్నా 4-5 రోజులు ముందే తీసిన సినిమాని షెడ్యూల్గా మనం వేసుకున్న డేట్స్ కన్నా ఎక్కువ అయింది. 1-2 రోజులు నాకు కేటాయించాను. ఒక్క రోజు సార్, నాకు 2 రోజులు కూడా ఒక్క రోజు ఇవ్వండి సార్, నేను తీసి పెడతాను సార్. ఈ క్లైమాక్స్ నచ్చలేదు అనుకోండి సార్, మీరు చెప్పిన వేరే క్లైమాక్స్ చేద్దాం సార్. ఒక్క అవకాశం సార్ ఇది. 1 day మనం రోడ్డు మీద వస్తే షూటింగ్ చేస్తుండగా ఏదో వర్షం వచ్చి అప్సెట్ అయింది అనుకోండి సార్. అంటే ఇంకా నాయుడు గారు ఇదంతా కాళ్ళ మీద పడి అడుగుతున్నారు. కింద కాళ్ళ మీద పడిపోయి లేచి ఇంకా తన ఇట్లా పెట్టేసండి, ఇలాగే ఉన్నాండి. అంటే ఇంకా ఆయన ఆలోచించి అదే టైంకి ప్రవీణ్ అని మేనేజర్ ఫోన్ చేశాడు మన నాయుడు గారికి. సార్ డైరెక్టర్ ఏమైపోయాడో తెలియదు సార్. అప్పుడు నాకు మొబైల్ లేదండి. లేదు, ఇంట్లో లేడు, ఎక్కడ లేడు, రేపు మార్నింగ్ షూటింగ్, ఏం చెప్పాలో తెలియట్లేదు, టైం చూస్తే 9:30 అయ్యింది, మరి ఏం చెప్పమంటారు సార్, క్యాన్సిల్ చేయమంటారు సార్, ఏంటి సార్. ఎక్కడ ఉన్నాడు మహేష్, నా దగ్గర ఉన్నాడు, ఇక ఇతను ఏదో చెప్తున్నాడు, ఇంకా పెట్టేసాను షూటింగ్ రేపు పెట్టుకుని మహేష్ చెప్తున్నాడు కదా, అది ఫాలో అయిపోయినాను నేను. ఎంత అదే ఫోన్లో బాబు రేపు మార్నింగ్ షూటింగ్, మౌలలి షూటింగ్, అందరూ 6:30 కల్లా అక్కడికి వచ్చేసండి లొకేషన్కి అని చెప్పేసి. అంటే నేను ఇంకా ఆర్టిస్టులు సేమ్ సీన్స్ అంతే, ఇంక 2 ఏం మార్పు ఏం లేదు అని చెప్పి బయలుదేరి నేను కార్లో వచ్చేసి మౌలలి వచ్చేసి నేను మార్నింగ్ 5కి వచ్చేసాను. వచ్చే స్టేషన్ దగ్గర అలా కూర్చొని అక్కడే స్నానం చేసి అక్కడే కూర్చునండి. ఈ లోపల యూనిట్ వాళ్ళు వచ్చారు. ఇంకా ఆ విధంగా మేము సో ఫైనల్ గా మీరు అనుకున్న క్లైమాక్సే ఉంది. అండ్ నాయుడు గారికి కూడా అది బాగా నచ్చింది, సినిమా కూడా సూపర్ హిట్ అయింది. అవును సార్. బట్ ఇక్కడ నాకు డౌట్ ఏంటంటే, సినిమా సక్సెస్ తర్వాత ఒక స్టార్ హీరో మిమ్మల్ని తన కారులో ఎక్కించుకొని, స్టార్ హీరో కాదు స్టార్లకే స్టార్ హీరో మెగాస్టార్ అండి చిరంజీవి గారు, ఆయన తన కారులో ఎక్కించుకొని నైట్ అంతా మిమ్మల్ని అలా తిప్పి శ్రీకాంత్ గారి దగ్గరికి తీసుకెళ్లి ఆయనతో మిమ్మల్ని ఆయన్ని తీసుకొని వచ్చి నైట్ అంతా పార్టీ ఇచ్చి మహేష్ మనం సినిమా చేద్దాం అంటే ఎందుకు చిరంజీవి గారికి అంత ప్రేమ, ఆ రోజు అంత ఉత్సాహం ఎందుకు వచ్చింది? చిరంజీవి గారికి శ్రీకాంత్ గారికి బాగా ఇష్టం అండి.
చాలా ప్రేమను ఒక తమ్ముడు, సొంత తమ్ముళ్ళకి ఫీల్ అవుతుంటారు మనం. అవునా? ఆ టైంలో శ్రీకాంత్ గారు కంటిన్యూ ఫ్లాప్స్ అంటే ఆయన చిరంజీవి గారి దగ్గర చాలా బాధపడుతుండేవారు. అటువంటిది ఈ సినిమా పెద్ద హిట్ అయిందండి. హైట్ అయిన తర్వాత ఇంట్లో డైనింగ్ టేబుల్ దగ్గర చిరంజీవి గారు అందరూ మాట్లాడారు, శ్రీకాంత్ మళ్ళీ ఫోన్లో మంచి హిట్ పడిందంటే అదే టైంలో నాగబాబు గారు అక్కడ ఉన్నారు. అన్నయ్య ఆ సినిమాలో నేను యాక్ట్ చేశాను, భలే ఉంది సినిమా, కొత్త కూర డైరెక్టర్ బాగా తీసాడు సినిమాని, చాలా మంచి సినిమా అది, చూస్తుంటే ఒక రకం ఫీల్లో ఉంటాం సినిమాని అని నాగబాబు గారు చెప్పారు. చెప్పగానే చిరంజీవి గారు అంటే శ్రీకాంత్ గారు ఫోన్ చేశారు. శ్రీకాంత్ కంగ్రాచులేషన్స్, నేను సినిమా చూడాలనుకుంటున్నాను, నైట్ ఏమైనా ప్రివ్యూ ఏర్పాటు చేయన్నారు. అప్పుడు ప్రసాద్ ల్యాబ్ లేదు సార్, ప్రసాద్ ప్రివ్యూ లేదండి, ఛాంబర్ ఫిల్మ్ ఛాంబర్ అంటే శ్రీకాంత్ అంటే నాకు ఫోన్ చేశాడు. ఫోన్ చేసి మహేష్ అన్నయ్య సినిమా చూస్తా అంటున్నారు, మరి కొంచెం ఏర్పాటు చేసి పెట్టు అని. నేను అన్నీ అదే రోజు నేను తిరుపతి వెళ్ళి గుండు కొట్టించుకుని వచ్చేటమాట. వచ్చి స్టూడియోకి వెళ్ళి డిస్ట్రిబ్యూషన్ భాస్కర్ గారు ఉంటారండి, ఆయనతో మాట్లాడి మేనేజర్, ప్రొడక్షన్ మేనేజర్తో మాట్లాడి, మా రామనాయుడు గారు ఏమో ఢిల్లీలో ఉన్నారండి. అప్పుడు పార్లమెంట్ ఏదో జరుగుతుందండి, ఆయన మాకు అందుబాటులో లేరు అనమాట, మాట్లాడడానికి కూడా అందుబాటులో లేరు. వెళ్ళి ఇక సినిమా చిరంజీవి గారికి నైట్ ప్రివ్యూ చేసామంటున్నాను. ఆ ప్రివ్యూకి అదే అప్పుడు ఏంటంటే కలిసుందర సినిమా కూడా షూటింగ్ జరుగుతుందండి. కలిసుందర ఈయన విశ్వనాథ్ గారు కూడా ఉన్నారు అన్నమాట. చిరంజీవి గారు ఫ్యామిలీతో వచ్చారండి, విశ్వనాథ్ గారు కూడా ఫ్యామిలీతో వచ్చారు, సినిమా చూసారు అన్నమాట. శివాజీ రాజు గారు అందరినీ, శ్రీకాంత్ గారు షూటింగ్ లో ఉన్నారు. సినిమా అయిపోయిన తర్వాత చిరంజీవి గారు అలా సీట్లోకి కూర్చున్నారు 2-3 నిమిషాలు. కూర్చొని లేచి, శివాజీ భలే చేసేవారా నువ్వు, అసలు ఏం చేసేవారా లాస్ట్ లోను, ఆ శ్రీకాంత్ ఏంటి అలా చేసేసాడు, ఎవరు డైరెక్టర్ తమిళోడా ఏంటి అన్న. పక్కన ఇతను మహేష్ అని, ఇక్కడ కుర్రాడే, హైదరాబాద్ రామారెడ్డి గారు కాంపౌండ్ కుర్రాడు. ఎవరు మహేషా, ఎవరు అబ్బాయి అంటే నేను అసలు నేను ఎవరంటే తెలియదండి. నన్ను చూసి చిరంజీవి గారు నేను ఎలా నమస్కుంటే షేక్ హ్యాండ్ ఇస్తారేమంటున్నాను, షేక్ హ్యాండ్ కాదండి, హగ్ చేసేస్తున్నాడు. ఇలా హగ్ చేసిన, తమ్ముడు ఏం తీసేవా సినిమా, బ్రహ్మాండంగా తీసేవా, అసలు ఆంటింగ్ అయ్యా సినిమా, అది సూపర్ అయ్యా, నువ్వు బాగా తీసావు, ఫస్ట్ సినిమా అంటే నమ్మలేకపోతున్నాను ఆయన ఈ సినిమా అని. అసలు ఆయన నా చేయబట్టుకుని నా భుజమే చేసి అలా మెట్లు దిక్కుంటూ వచ్చింది. ఈ లోపల ఆయన కారు వస్తే, ఆ డ్రైవర్ వస్తే డ్రైవర్ని వెనకెళ్ళమని ఆయన కూర్చున్నారండి. ఆయన పక్కనే నేను కూర్చున్నాను, వెనకాల రాజా రవీంద్ర గారు, శివాజీ రాజా గారు కూర్చున్నాను. కానీ శ్రీకాంత్ ఇప్పుడు ఎక్కడున్నాడు కలుద్దాం. నైట్ 12 అయిందంట టైంలో. సెకండ్ షో ప్రివ్యూ 10 గంటలకు చూసాను, 9:30కి ఇప్పుడు స్టార్ట్ చేశారు, 12 అయిందండి. శ్రీకాంత్ దగ్గరికి వెళ్దాం అని చెప్పేసి శ్రీకాంత్ దగ్గరికి వెళ్ళి సెట్స్కి వెళ్ళండి. షూట్ లో ఉన్నారు, క్షేమంగా లావంగా నానకరం కూడా స్టూడియోలో ఉన్నారు. ఫిల్మ్ ఛాంబర్ నుంచి కారులో అక్కడికి వెళ్ళండి, వెనకాల ఇంకో కారు అయితే ఫాలో అవుతుంది, అక్కడికి వెళ్ళండి. శ్రీకాంత్ని అప్రిషియేట్ చేసండి. ఆ సెట్లో అప్పుడు ప్రకాష్ రాజ్ గారు, రాజేంద్ర ప్రసాద్ గారు వీళ్ళందరూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా సినిమా గురించి మాట్లాడుకునండి, రండి అందరం మన ఇంటికి వెళ్దాం చెప్పి అందరినీ తీసుకొచ్చి ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చి నైట్ అంతా కూర్చున్నామంటే ఇంకా అలాగా డిన్నర్ అన్ని ఏర్పాటు చేశారు. ఆయన కూతురికి వచ్చి నాకు పెడుతుంటే తినవై వేస్ట్ తింటుంటే నాకు అసలు అంటే నేను చిరంజీవి గారిని చూస్తానా అంటే మేము చదువుకునే రోజుల్లో కాలేజీలో ఉంటున్నప్పుడు కానీ ఆయన చూసి అలా తెరవే చూడమే కదండి. మేము ఎప్పుడో 1-2 సార్లు మా స్టూడియోలో షూటింగ్ జరుగుతుంది చూసి అలా వెళ్ళిపోయేవాళ్ళు. అంటే ఆయన కార్లో నుంచి వెళ్తుండేవారు, పోతుండేవారు. అంటే రిక్షా ఓడి సినిమా షూటింగ్ అయితే జరిగేదండి. అప్పుడు మేము వెళ్ళకూడదు కదండి, మేము స్టూడియోలో పనిచేస్తాం, మా వర్క్ మేము ఉండాలి కదా. సెట్స్లోకి నా రామారెడ్డి గారికి ఏంటంటే ఎవరిదన్నా షూటింగ్ జరుగుతున్నప్పుడు అక్కడ మనం ఎవరైనా కనిపించకూడదండి. ఏం పని అంటారండి నేను ఎవరు షూటింగ్ జరిగినా వెళ్ళి వెళ్ళడం కాదండి. అలా కార్లో చూడడం అటువంటిది నేను అభిమానించేది నేను అంటే 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 ఏదో మామూలు అభిమానం కాదండి, నాకు కాదు, మా ఫ్యామిలీ అందరికండి, మా అత్తగారి ఫ్యామిలీకి మొత్తం అందరికండి. అందరు కూడా చిరంజీవి గారు ఊగిపోతాం, మెగాస్టార్ ఊగిపోతుంటారు అండి. అటువంటి వ్యక్తి నన్ను షేక్ హ్యాండ్ ఇవ్వడం కాదు, కౌలించుకోవడం, కార్లో తీసుకెళ్ళి ఇంటికి తీసుకెళ్ళి ఇంట్లో ఆయన కొసిరి వడ్డించి పెట్టి అది మధురం అంటున్నది. అప్పుడే అన్నారు, మహేష్ మంచి కథ రెడీ సినిమా చేద్దాం.